హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆడబోయేది ఏంటంటే బిఆర్ ర్యాంక్డ్ ఇన్ నెక్స్ట్ టెరర్ మ్యాచ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేనైతే దింపుతలేను, మా టీమ్మేట్కి అయితే ఇచ్చేసిన పవన్ బ్రోకి. మీరు కనుక నా ఛానల్కి కొత్త అయితే వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఇక మన ఇంట్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనమైతే దిగేసినాం అనమాట. ఇక్కడైతే ఒక సూపర్ మెడ్ కిట్ దొరికేసింది మనకి. ఇదైతే ఒక స్కోప్ గన్ కూడా దొరికేసింది. అక్కడైతే నేను చనిపోయాను అనమాట. మా టీమేట్ రివైవ్ ఇచ్చేసిండు. ఫైనల్గా ఒకరికి డ్యామేజ్ చేసిన, ఫైనల్గా ఒకరిని నాక్ చేసిన, ఫైనల్గా ఇంకొని కూడా నాక్ అయితే చేసుకున్నా. ఫైనల్గా థర్డ్ ఎనిమిది కూడా నాక్ అయితే చేసుకున్నాను నేనైతే. ఫైనల్గా ముగ్గురిని అయితే లేపేసిన అనమాట. ఇప్పటికైతే ఇక్కడైతే నేనైతే కిల్ అయిపోయినా అనమాట. మా టీమ్మేట్స్ అయితే నాకు రివైవ్ ఇచ్చిర్రు. నేను రివైవ్ ఇచ్చి ఇక్కడ దిగంగానే ముగ్గురిని అయితే లేపేసిన. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక స్కార్ 1 లెవెల్ అయితే దొరికేసింది. ఇంకా ఎనిమిస్ ఎక్కడ ఉన్నా, ఇంకా భుజా అయితే కొట్టినకి అయితే చూసాం. నాకు తెలిసి మ్యాచ్లో అయితే ఒక 10 కిల్స్ దాకా అయితే చూసాం. మనం చూసుకున్నట్టయితే మా టీమ్మేట్స్ అయితే ఫైట్ చేస్తారు ముంగడైతే. మనమైతే స్కోప్ వేసి చూసాం. జర స్కోప్ వేసినట్టయితే ఒకడు ఉన్నాడు. ఫైనల్గా వాడిని అయితే నాక్ అయితే ఫుల్ కూడా వేస్తున్నాం. ఫైనల్గా ఫుల్ కిల్ కూడా అయితే వచ్చేసింది మనకి. ఇంకా చూసుకున్నట్టయితే మా టీమ్మేట్ అయితే ఒక నాక్ చేసిండు. వానికి అయితే 61 డ్యామేజ్ అయితే పడ్డది. వాడైతే కవర్లోకి వెళ్ళిపోయాడు. వాడైతే బయటకు వచ్చి 90 డ్యామేజ్ వాడైతే నాక్ అయితే ఇస్తున్నాం. వాడిని చూసినట్టయితే వాడు ఇంకొకరు కూడా ఉన్నాడు. వాడైతే బ్లూ బాల్ సైడ్ అయితే పోతుండు. వాడైతే బ్లూ బాల్ కవర్కి అయితే వెళ్ళిపోయాడు. వాడి బ్లూ బాల్ కూడా డ్యామేజ్ అయితే అయిపోయింది. అయినా వాడు 2 బ్లూ బాల్ వేసేసిండు. మనం జర జాగ్రత్త పోవచ్చు. ఒక్కడు కూడా బ్యాట్ వెళ్ళిపోవచ్చు. నలుగురం ఉన్నాం. మనమైతే ముంగడికైతే రెస్ట్ అయితే వెళ్ళిపోయాం. బియ్యంతో కలుపుకొని మా టీమ్మేట్ అయితే ఒక రెస్ట్ అయితే పోయిండు. ఒకరినైతే నాక్ చేసేసిండు. మా టీమ్మేట్ అయితే వాడు నాక్ చేసేసిండు. ఇక్కడైతే నేనైతే ఆగొద్దనమాట. ఇక్కడైతే మనమైతే ఫైనల్గా రెస్ట్ పోయి వాడిని అయితే కంప్లీట్ చేసినాం. 3 కిల్స్ అయితే వచ్చేసినాం మనకి. ఇక్కడైతే మీద 3 కిల్లు అయినాయి. ఇక్కడ కింద 3 కిల్స్ అయినాయి. మనమైతే టోటల్గా 6 కిల్స్ అయితే కొట్టేసినాం. కొంచెం లూట్ కూడా చూసుకుందాం. మా టీమ్మేట్ అయితే ఒకరినైతే లేపేసిండు. వాడిని కూడా పోయి రివైవ్ అయితే ఇవ్వాలి. ఇంకా వెండింగ్ మెషిన్ అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది. మనమైతే చూసుకొని ఆడాలి. 6 కిల్స్ అయితే కొట్టేసినాం దగ్గరనే. మనమైతే చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇక్కడైతే మా టీమ్మేట్స్ అందరూ అయితే చనిపోయారు. నేనైతే రివైవ్ పాయింట్కి అయితే వచ్చేసిన. ఇక్కడైతే మా టీమ్మేట్ అయితే ఫైనల్గా జోన్ లోపల ఉండి రివైవ్ వేసేసిన. ఇక్కడ ఒక 200 మష్రూమ్ ఉంది, దాన్ని అయితే వేసేసినాం. మనమైతే ఇక బండేసుకునే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనమైతే దిగేసినాం. ఇక్కడైతే ఎనిమిస్ అయితే ఉన్నారు. మా టీమ్మేట్ అయితే ఒకటి కొట్టేసారు. ఫైనల్గా వీరు అయితే వచ్చేసిండు. వాడిగా ఫుల్ డ్యామేజ్ వచ్చేసి మనకైతే. అయినా మనం ఆగకుండా వాడిని అయితే నాక్ అయితే చూసినాం. ఫైనల్గా ఫుల్ క్యూడ్ అయితే వేసేస్తున్నాం. మీడు ఇంకోటి అయితే ఎనిమిది ఉన్నాడు. వాడైతే దాని మీద నుంచి కొడుతుంది మమ్మల్ని. ఒక గ్రానైట్ కూడా వేసేసిండు. ఆయన తప్పించుకున్నాను నేను. మేమైతే చూసుకొని అయితే ఆడాలి. మనమైతే ఫస్ట్ మా టీమ్మేట్ వీడైతే వెనకాల నుంచి డ్యామేజ్ చూస్తూనే ఉన్నాడు. మనమైతే బ్లూ వాల్ అయితే చేసేసుకున్నాం. ఇక్కడైతే మా టీమ్మేట్కి అయితే రివైవ్ ఇవ్వాలి. ఒక మెడికిట్ అయితే చూసుకున్నాం. ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాం మనకి. వాడిని అయితే ఎట్లయినా కొట్టాలి. మనమైతే దగ్గర ఫస్ట్ మా టీమ్మేట్కి అయితే రివైవ్ అయితే ఇచ్చేసుకున్నాం. ఇక్కడ వాడైతే అవుతలేడు. మళ్ళీ డ్యామేజ్ అయితే వస్తుండు. మనమైతే చూసుకోవాలి. ఇక్కడైతే మనం జీప్లో అయితే వచ్చేసినాం. అక్కడ నుంచి మా టీమ్మేట్కి రివైవ్ ఇచ్చి వాడిని అయితే వదిలేసినాం. ఇక్కడ చూసినట్టయితే ఇంకో ఎనిమిది అయితే వచ్చేసిండు. మనమైతే దిగేసినాం. ఫైనల్గా వీడిని అయితే నాక్ చేసినాం. ఫైనల్గా వాడిని అయితే ఫుల్ కిల్ కూడా వేసేసుకున్నాం. ఇక్కడైతే మనం 8 కిల్స్ అయితే వేసేసుకున్నాం. ఇంకా 12 కాదు 11 ఎలా ఉంది. మనకైతే ఒక ఎస్పీడీ కూడా దొరికేసింది. మనమైతే జీప్ వేసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం. మా పవన్ బ్రో కూడా చనిపోయాడు. మా వానికి కూడా రివైవ్ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మనమైతే జీప్ వేసుకొని వెళ్ళిపోదాం. మా పవన్ బ్రోకి రివైవ్ అయితే ఇవ్వని ఇప్పుడు చూడాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికి ఉన్నాడైతే 8. మా పవన్ బ్రోకి అయితే జోన్లో పోయి మళ్ళీ రివైవ్ ఇచ్చిన. ముంగడ చూసుకుంటే ఒకరినైతే నాక్ అయితే చేసిన. మా టీమ్మేట్ అయితే నాక్ అయిపోయాడు. రివైవ్ కూడా ఇచ్చేద్దాం. ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఎనిమిది రావచ్చు. ఎందుకంటే మొత్తం ఎనిమిది ఉన్నారు. ఇప్పుడైతే వచ్చేసిందో మనం అనుకున్నట్లే. వానికైతే మనమైతే కొంచెం డ్యామేజ్ అయితే ఇచ్చేసినాం. మనమైతే వెనకాల నుంచి అయితే ఓనికి అయితే పోతాం. ఇక అయితే మనమైతే జోన్ లోపలికైనా అయితే జర రిస్క్ చేస్తున్నాం. వీనైతే అటు సైడ్ ముంగడోళ్ళు అయితే లేపేసిర్రు. మనమైతే జర ముంగడికి అయితే ఊదాం. మనమైతే ప్రోనా ఇస్తున్నాం కాబట్టి గ్రానైట్ డ్యామేజ్ అయితే పడుతుంది మనకి. వాళ్ళైతే గ్రానైట్ వేసారు కానీ డ్యామేజ్ అయితే మనకు పడలేదు. ఇంకా చూస్తున్నాం. ఎంతమంది 5 ఎలా కొడుతున్నారు అంటే
ముగ్గురు ఉన్నారు ముంగడ. ఒకడైతే నా మీకు రెస్క్ వచ్చేసిండు. వానికి అయితే ఫైనల్గా సోనీ అయితే నాక్ అయిపోయిండు. ఫైనల్గా వాడిని అయితే ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం. మా టీమేట్ కూడా చచ్చిపోయింది. ఇప్పుడు 1 vs 2 అయితే అయిపోయింది లాస్ట్ జోన్లో నాది. వీళ్ళైతే ఇద్దరు నా మీదకి వస్తూనే ఉన్నారు. నేను బ్లూ బాల్ ఉన్నాయి, నేను వేసుకుంటూ పోతూనే ఉన్నా కొట్టుకుంటా. వీళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లో ఏస్ అయితే భుజ అయితే కొట్టాలి. ఒకరినైతే నాక్ అయితే చేసుకున్నా. ఇద్దరు నాక్ అయ్యారు నాకు తెలిసి. ఇంకొకటి ఏడబ్బా, అరే వీడైతే రివైవ్ అయిపోయిండు. మనమైతే వెనకల సైడ్ అయితే వెళ్ళిపోవాలి. మనమైతే జర చూసుకోకుండా ఇటు ముంగడికి అయితే వచ్చేసినాం. మనమైతే ఒక మెడికిట్ కూడా అయితే వేసేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో మనమైతే భుజ అయితే కొట్టాలి. మనమైతే 10 kills అయితే కొట్టేసినాం. వీడైతే దగ్గర వీడినైతే వచ్చేసినాం. ఫుల్ స్ప్రే అయితే పెట్టేసినాం. ఫైనల్గా ఇవన్నైతే ఫుల్ స్ప్రే పెట్టి యూఎంపీతోనైతే భుజ అయితే ఫినిష్ చేసినాం. మనమైతే లెవెల్ కిల్స్తోనైతే నెక్స్ట్ మ్యాప్లో భుజ అయితే కొట్టేసినాం. లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్